ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దాడి గురించి తెలిసిన వెంటనే ఉదయం క్యాంప్ ఆఫీస్ కు పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. నిరసన ర్యాలీకి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దాడి గురించి తెలిసిన వెంటనే ఉదయం క్యాంప్ ఆఫీస్ కు పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. నిరసన ర్యాలీకి సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు లోన్కి వెళ్లి ఫ్లెక్సీలు నుంచి దాడి చేశారు. ఈ దాడిపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. అర్ధరాత్రి సమయంలో క్యాంప్ కార్యాలయంపై దాడి చేసినటువంటి కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేసినటువంటి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా సమావేశమై మరి కాసేపట్లో భారీ ర్యాలీ తీసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది. సిద్దిపేటలో చోటు చేసుకున్న ఈ పరిణామాలపై ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఇంకా 2 లక్షల రుణమాఫీ చేసాం, హరీష్ రావు ఎప్పుడు రాజీనామా చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తే అసలు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఎంతమందికి చేశారు, పూర్తి స్థాయిలో చేయలేదు, సీఎం రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా ప్రతిగా ఇటు బీఆర్ఎస్ హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేసింది సిటీలో. ఇక సిద్దిపేటలో చాలా చోట్ల హరీష్ రావుకి వ్యతిరేకంగా ఇటు హోర్డింగ్స్ అయితే పిలిచాయి. ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు ఇంకా సిద్దిపేటలో ఈ హైడ్రామా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఒకవైపు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వదిలేశారు. ప్రస్తుతం సిద్దిపేటలో పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతా ఉంది. ఇక ఎమ్మెల్యే కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సిద్దిపేట చేరుకుంటున్నాయి. ర్యాలీ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దాడి గురించి తెలిసిన వెంటనే ఉదయం క్యాంప్ ఆఫీస్ కు పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. నిరసన ర్యాలీకి సిద్ధమవుతున్నారు.